నమస్కారం. నేను మీ యాడ నరసు. పల్నాడు సంఘటన, పల్నాడులో జరిగిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన అనేక అంశాలు గమనించిన తర్వాత, ఆ పర్యటన జరిగిన తర్వాత ప్రధానంగా ఒక వార్త బయటకు వస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం సపోర్టు ఉందా, కేంద్రం సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ డేర్నెస్ చేశారు అనే విషయాన్ని బలంగా అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధానంగా వినిపిస్తున్న ఒక వాదన. అయితే దీనికి బలం చేకూరేలాగా 2 రోజుల క్రితం శర్మిల గారు కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం సపోర్టు ఉంది, గతంలో బీజేపీ తీసుకొచ్చిన ఈ ప్రతి ఒక్క బిల్లుని కూడా కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ సంబంధించిన ఎంపీలు ఆమోదం తెలిపారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకే ఈ రకమైన డేర్గా అంటే ధైర్యంగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా పల్నాడులో జరిగిన సంఘటన కూడా ఒక ఉదాహరణగా శర్మిల గారు చెప్పడం జరిగింది. అయితే కేవలం అది ఒకటే కాదు, దాని తర్వాత యువత పోరు లేదా నిరుద్యోగులకు సంబంధించిన ఒక కార్యక్రమం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీకాలింగ్ బాబు అని చెప్పి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఏమిచ్చింది అంటే ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చారు, ఎంత అమలు చేశారు, ఎంత నష్టం అంటే ఎంత ఇస్తానని చెప్పారు, ఎంత ఇచ్చారు, ఎంత నష్టపోయారు ప్రజలు అనే విషయాన్ని ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు రీకాలింగ్ బాబు అని. అంటే ఏదైతే ఎన్నికల ముందు ఏమి ఇచ్చారో హామీలు, ఎన్నికల ఆ తర్వాత ఎంత అమలు చేశారు, సంవత్సర కాలం ఈ రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి ఆ పథకాలు అవి సంవత్సరం రాలేదు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది దానికి ఒక రీకాలింగ్ బాబు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యకర్తలు గ్రామాల్లోకి బలంగా తీసుకెళ్ళాలని చెప్పి చెప్తారు. అంటే సంవత్సరం పాటు ఆగిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, పల్నాడు సంఘటన, ఆ తర్వాత పల్నాడు పరామర్శ, జరిగిన కొన్ని సంఘటనలు, దురదృష్టకరమైన సంఘటనలు, ఏ పార్టీ ఆపోజిషన్ లో ఉన్నా అధికారంలో ఉన్నా అలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం, విచారకరం. కాబట్టి ఆ పల్నాడు సంఘటన తర్వాత మళ్ళీ నిరుద్యోగ అంశం మీద పోరాటం, అదేవిధంగా ఈ రీకాలింగ్ అంటే కంటిన్యూగా వైసీపీ పార్టీ జనంలోకి వెళ్ళడం, అంటే ఇదొక అంశం బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ జనంలోకి వెళ్తుందంటే కేంద్రం సపోర్ట్ ఉందేమో అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. ఈ యొక్క భావనకి శర్మిల గారు కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఉంది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డేర్గా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే పబ్లిక్ లో వెళ్ళడం కావచ్చు, పల్నాడు సంఘటన కూడా ఇదంతా ఒక ఉదాహరణ అని చెప్పి శర్మిల గారు చెప్పారు. అయితే ఈ రోజు ఏదైతే మనకి పోలవరం సంబంధించిన ఏదైతే అంశం ఉందో దాని మీద ప్రధానమంత్రి గారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 4 రాష్ట్రాలకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఇంకోటి మనకి ఇంకో రాష్ట్రం, మొత్తం 4 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఇంకో రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఈ 4 రాష్ట్రాలతోటి ఆన్లైన్ లో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే ఇట్లకి వివాదాలకు పరిష్కారం ఎంచుకుంటామని చెప్పడం జరిగింది. అది గతంలో వాయిదా వేయడం జరిగింది, ఇప్పుడు కూడా వాయిదా పడుతున్నట్టు మార్నింగ్ పేపర్లు రావడం జరిగింది. అంటే ఈ రకమైన అంటే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గమనించట్లయితే మాత్రం కొంతమందికి ప్రజలు అంటే శర్మిల గారు చెప్పిన వ్యాఖ్యలకి నిజంగా ఉందేమో అన్న భావన అయితే మాత్రం కొంత కలుగుతుంది. అయితే ఇది వెంటనే మనం ఖచ్చితంగా కన్ఫర్మేషన్ చేయలేము. కాబట్టి ఇంకొన్ని పాయింట్స్ ఏమైనా దొరికినట్లయితే మాత్రం ఖచ్చితంగా అది ఉందా లేదా, ఉంటే ఏ రకంగా ఉంది, ఎలా ఉంటుంది, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు టీడీపీ కూటమి మీద డిపెండ్ అయి ఉంది, నితీష్ కుమార్ గారి మీద డిపెండ్ అయి ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడికి కేంద్రం ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది అంటే దేని బేస్ చేసి సపోర్ట్, అంటే కేంద్రానికి ఏం అవసరం ఉంటుంది, ఎందుకు సపోర్ట్ చేయడం అని కాదు, ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు. అంటే వైసీపీ పార్టీ అవసరం, బీజేపీకి కేంద్రానికి ఏం అవసరం ఉండొచ్చు అనే విషయం మనం అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది నిజంగా. అంటే ఇంకొన్ని సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే, ఇంకొన్ని సంఘటనలు ఏమైనా జరిగినట్లయితే మాత్రం ఖచ్చితంగా అదొక కన్ఫర్మేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. శర్మిల గారు చెప్పడం, ఈ జరిగిన 3 సంఘటనలు
ఈరోజు పోలవరం సమీక్ష సంబంధించిన సమావేశం వాయిదా పడడం, గతంలో వాయిదా పడడం ఇది చూస్తే షర్మిల గారు చెప్పింది నిజమేమో అన్న భావన అయితే కలుగుతుంది. నిజమైన భావన కలగడం వేరు, నిజమని నమ్మడం వేరు. కాబట్టి నిజమేనేమో అని భావన కలుగుతుంది. అది నిజమా కాదనేది మాత్రం ఖచ్చితంగా మరి కొంత టైం పెట్టే అవకాశం ఉంటుంది. ఆ టైం తర్వాత మనం విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలు అంటే నాకు కనిపించిన ఈ 4 కనిపించాయి కాబట్టి మిగతా ఏమైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా ఉంది అని నేను చెప్పే నాకు అవకాశం, నాకు ఒక ఆధారం ఉంటుంది. కాబట్టి ఆ ఆధారం బేస్ చేసుకుని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం సపోర్ట్ ఇస్తుంది అనేది ఒక ఊహ. ఆ ఊహకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలకి షర్మిల వ్యాఖ్య ఉంది. షర్మిల వ్యాఖ్యకి ఈరోజు సంఘటన జరిగింది. ఇంకా కొన్ని ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం కేంద్రం మద్దతు సపోర్ట్ ఉందా లేదనేది మనం నిర్ధారించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.